నమస్కారం. మనీ మ్యాటర్ మా ప్రార్థనకు చాలా సంతోషం ఉంది. ఇవాళ మార్కెట్ హైవీని ఎదురు ఓపెన్ అయింది. 10 రోజులు సగం రికవర్ అయింది. ఈ రికవరీ అవ్వదు. చాలా కాలం అని మీకు చెప్పాను. నేను మార్కెట్ 172 పాయింట్ల మీద స్టార్ట్ అయింది. ఈ ఎందుకంటే చాలా భయంకరంగా కొట్టేసింది మార్కెట్. క్రూడ్ ఆయిల్ ప్రైస్ రూ. 90 దాటిపోయింది. మార్కెట్‌లో రూపాయి మీద కూడా పసుకొస్తుంది. ఇవాళ ఆర్‌బీఐ ఎంత ప్రయత్నం చేసినా కూడా ఓకే. 96.44 రూపాయి ఉంది. ప్రైస్ సరిగ్గా పడుతూనే ఉంది. ఇంకా 50 పైసా పడిన ఆల్ టైమ్ లోకి పోతుంది. ఇదేమో మార్కెట్‌లో ఇండియా రూపాయి మార్కెట్‌ని ఒక రౌండ్ తర్వాత రూపాయిని కాపాడడం కష్టమవుతుంది. ఇది మనకు తెలివిగా అర్థం అవ్వాలి. రూ. 13,150 డాలర్‌లోకి తగ్గడానికి అవకాశం ఉంది. కానీ రూపాయితో మనం చెప్పడం అవ్వదు. నాకేమో నియర్లీ 1000 పాయింట్స్ పడిపోయింది మార్నింగ్. కేవలంగా ఐసీఐసీ బ్యాంక్ మాత్రం పాజిటివ్‌గా ఉంటుంది. ఇది కూడా ఏమైనా బెంచ్ ఉంచారు నా సర్ఫైన్స్ అకౌంట్. ఇది కూడా అవ్వదు. ఇంకా మిగతా అన్ని ఇండెక్స్ పాజిటివ్‌గా ఉన్నాయి. ఫార్మా, మెటల్ చాలా పాజిటివ్ ఉంటుంది. 0.5% తగ్గింది. 0.1% డౌన్. ఎఫ్ఎంసీజీ 0.02% డౌన్. ఓవరాల్ చూసామంటే మన స్టాక్స్ చాలా బాగా పుంజాయి. జైడీస్ బిజినెస్ 2.5% అప్. Lanco 1.8% up. Simpleco 0.75% up. Genesis Life Sciences 1.2. Motherother 1.1. Okay, Axis Bank -5. Cat Mahindra 1. 6. HDFC Bank 5 down. Kotak Mahindra -1. Best Bank -2.5. నేను మీకు చెప్తున్నట్టు రోజున పాయింట్ పోయినప్పుడేమో బ్యాంక్ ఏదో మ్యాజిక్ చేస్తుంది. బిజినెస్ సూపర్గా వస్తుంది. దానివల్ల మార్కెట్ పెస్తున్నానని అన్నారు. ఐసీఐసీ తప్ప మిగతాన్ని డాన్స్ ఘోరం ఇండియన్స్. దానివల్ల మార్కెట్ రియాలిటీకి వచ్చేసింది. మ్యూచువల్ ఫండ్ మీద డబ్బులు లేవంటే పనులు కాదు దీని జరిపేటివి. మ్యూచువల్ ఫండ్ డబ్బు పెట్టి మార్కెట్ తెస్తూనే ఉన్నారు. సో మీరే డిసైడ్ చేయాలి. టాప్ 100 ఫార్మ్స్ ఏమో 1.5 lakh crores మార్కెట్లో యాడ్ చేశారంట. తీసేస్తే 75,000 crores పెరిగింది. తీసేస్తారు అది అడిగిందని అంటున్నాను. ఇది పెద్దగా నేను నమ్మలేను. తీసేసి వాల్యువల్‌కి అంతా చూద్దాం. ఒక ₹100 ₹200 పెరగడం పెద్ద విషయం కాదు. టీసీఎస్ బాటమ్ దగ్గర దొరికిపోయిందని అనుకోవచ్చు. ఇప్పుడైతే టీసీఎస్, ఇన్ఫోసిస్, హెచ్‌సిఎల్, విప్రో అలానే బాటమ్ ఫిక్స్ అయింది. మళ్ళీ కొత్తగా ఏదో న్యూస్ వచ్చిందంటే మళ్ళీ ఆ స్టాక్‌ని ఘోరం కొడతారు. ఇప్పటికేమో ఈ బాటమ్ వచ్చింది. కరెక్ట్‌గా బాటమ్ ఫిక్స్ చేసాం. నార్కో ఫార్మా, డెవలప్మెంట్ ఫార్మాస్ కలిపి యూఎస్ ఎఫ్‌డీఏకి అప్రూవల్ వచ్చింది. ఇదొక క్యాన్సర్ డ్రగ్ గురించి. ఒలింపిక్ ఫార్మస్ ఫిగర్స్‌తో నాట్కో ఫార్మా పార్ట్నర్ చేస్తున్నాం. ఓకే. నాట్కో ఏమో ఒలింపిక్స్ పెద్ద ప్రోడక్ట్ మీదేమో ఇది $1.4 బిలియన్ మార్కెట్‌ని టార్గెట్ చేస్తుంది. మార్కెట్ కొత్త పత్రికలు కొనుక్కొని దానివల్ల డబ్బులు చేస్తుందని చెప్పాను. ఇది చాలా చీప్‌గా ఉన్న టైంలో కన్సిడర్ చేసాం. రిజల్ట్స్ ఘోరంగా వచ్చింది. అంత లెవెల్‌లో పర్లేదు. దానివల్ల నాట్కో చాలా మంచి కంపెనీ. యూఎస్‌కి ఇరాన్‌కి వారేమో ఇంటెన్సిఫై అయింది. ఆల్రెడీ 3 అమెరికన్స్ బలి ఇచ్చేసింది యూఎస్. ఇది దారుణం అయింది. దీనివల్లేమో ఆయిల్ రేట్ పెరుగుతూనే ఉంది. 90 దాటిపోయింది. ఇంకా పెరుగుతుంది. ఈ యుద్ధం ఏమో ఒక సైడ్‌లో ఆగిపోతున్నట్టు ఆడదు. ఇది రాదా ఇన్ఫోసిస్‌లో. ఇన్ఫోసిస్ ఇప్పుడు లిక్విడేషన్ స్ట్రాంగ్‌గా ఉంటుందంటున్నారు. ట్రాఫిక్ ఏమో 3-4% పెరుగుతుంది అని చూస్తున్నారు. మోరాన్ చూసండి. ఓకే. బాటమ్ ఎక్కడో అయిపోయింది. ఇన్ఫోసిస్ దీని మీద కింద పడ్డాక వసంత్ రామ్ తక్కువ అంటున్నారు. మ్యాగజైన్ రిజల్ట్స్ వచ్చి దెబ్బ తెలుస్తుంది. మీరు కళలు తీసుకొని ఆ కళనేమో ఇన్ఫోసిస్ చేయలేదని ఇది కొట్టి ఘోరం కొడతారు. ఇదంతా మనకి బాధే లేదు నీకు. ఏం రిటర్న్ డబ్బు లేదు. ఆ కంపెనీ చనిపోదు. డబ్బు అది చాలా చాలా డబ్బులున్నాయి సాలరీ ఇవ్వడానికి. నెక్స్ట్ కాంట్రాక్ట్ కూడా వస్తుంది. ఓకే. ఏమేమి చూస్తాయి ఎక్కడి నుంచి వస్తాయి మన కాంట్రాక్ట్ విని వస్తే చాలు. టాటా టెక్నాలజీస్ అని చెప్తున్నారు. ఇంకో కంపెనీ. రతన్ టాటా వేరు బతుకున్నప్పుడు ఇంకా లాస్ట్‌లో ఇసుకనే కంపెనీ. మనం అప్లై చేసిన కంపెనీ అది. టాటా టెక్నాలజీస్ ఏం చెప్తున్నారు $1 బిలియన్ రెవెన్యూ వస్తుంది 2028లోని. చాలా కంపెనీతో మనం కలెక్ట్ చేసాం అని చెప్తున్నా. వీళ్ళు మెయిన్‌లీ ఆటోమొబైల్స్ ఆపరేట్ చేస్తున్నారు. బిఎఫ్‌డబ్ల్యూతో కూడా టైఅప్ చేశారు. 28లోని 10,000 క్రోర్స్ దాంట్లో 1 బిలియన్ ఆదాయం. 10,000 కోట్లు టర్న్ ఓవర్ రీచ్ చేసేస్తా అని చెప్తున్నాను.
80% of covered or automotive వస్తున్నది 80% మెజారిటీ టాటా మోటార్ కమర్షియల్ వెహికల్ ప్యాసింజర్ వెహికల్ వస్తుంది దీనివల్ల జాగ్వార్ ల్యాండ్ వార్ వల్ల ఈ 5% ఇస్తున్నారు ఈ తోటలు వాళ్ళు రేపు యువకు కొనేసారంటే యువక ఎంత ఇస్తుందో మనకు తెలియదు కాగా ప్రింట్ ఏం చేస్తున్నారు పాత చెప్పిన 90 గెట్ మంత్ ఓల్డ్ గెట్ మంత్ నుంచి చేస్తారని చెప్తున్నారు న్యూస్ వస్తుంది ఓకే ఇండియాస్ ఫస్ట్ చిప్ రాదు ఇంకేం తెట్టమంది కరెంట్ అని చెప్తున్నారు నేను అది 100 వెబ్సైట్ సైడ్ పోస్ట్ ఓపెన్ చేస్తాం డూ ఏదైనా గోట్ ఫండ్ రేట్ చూసుకొని ఈ కామర్స్ కూడా బాగా చేస్తాం దీనివల్ల వెస్ట్ ఏమో చాలా పెద్ద బ్రాండ్గా చేస్తాం అలాగని చెప్తాం మేము జ్యువెలరీ టూల్స్ ఏం చెప్తున్నానంటే ఓల్డ్ బోర్డు కనెక్షన్ అని మనం తీసుకోవడం కానీ అది మార్కెట్ నెంబర్ కృష్ణ దివాని ఇంపోర్ట్ బోర్డు లేకుండా ఓన్గా మంచి రేట్ ఇస్తాం ఎదురుకోవచ్చు ఎస్ బ్యాంక్ బ్యాంక్ 34% రిటర్న్ ప్రాఫిట్లు ఇచ్చే లోన్ గోల్డ్ స్టాబ్ని ఉంది హయ్యర్ లెక్క మార్జిన్ కూడా ఉంది నాకు తెలిసిన వరకు ఓకే ఒక క్వార్టర్ వెయిట్ చేస్తాను మనకి ఏదైనా పిచ్చని తెలుస్తుంది ఫెడరల్ బ్యాంక్స్ ఎలాగో ఫస్ట్ క్వార్టర్ ఏదో సూపర్ ఏదైనా వచ్చింది ఓకే సెట్ క్వాలిటీ ఇంప్రూవ్ అయింది 36% ప్రాఫిట్ 37% గ్రో అయింది 26% నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్లో గ్రో అయింది ఇంకా నెట్ ప్రాఫిట్ 1177 crores ఉంది ఈ క్వార్టర్కి లాస్ట్ క్వార్టర్కి 37% ప్రాఫిట్ ఇంక్రీజ్ అయింది హెచ్పిఎస్సి బ్యాంక్ రిజల్ట్స్ మోసం ఉంది క్వార్టర్ వన్లో నెట్ ప్రాఫిట్ 5% గ్రో అయింది లోయర్ పొజిషన్ వల్ల మార్జిన్ ప్రెషర్లలో ఆఫ్ సెట్టింగ్ అయిపోయింది ఓకే Q1 నెట్ ప్రాఫిట్ ఎంతో గ్రోత్ అయింది హిందీ దీంట్లో వార్ హెడ్లో వర్క్ ఎట్ విత్ తప్పి కొట్టేశారు మెయిన్లీ ఏంటి ప్రాబ్లం అంటే ఇంకా కాసా రేషియో పెంచలేదు కాసా ఏంటంటే డిపాజిట్ పెరగని హెచ్డిఎఫ్సి ఇచ్చిన లోన్స్ ఈ మర్జ్ డ్రైస్లో కష్టం అవుతుందని ఐసిఐసి బ్యాంక్ ఇదే ప్రాబ్లం ఉంటుంది ఇవాళ మర్జిన్ అయ్యి 15 సంవత్సరాలు అయిపోవడం వల్ల ఈ ప్రాబ్లం కాదో తెలియదు ఐసిఐసిలకు ప్రాఫిట్స్ 16% గ్రో అయింది దానివల్ల మార్నింగ్ ఏమో 2.5% అప్లో అవుతుంది మైన్స్ అలా నార్మల్ ఏమో 25% పడింది సేల్స్ రెవెన్యూ అంత పెరిగింది కూడా మార్జిన్ తెలవడానికి కారణం ఏదంటే గెయిన్ ఏదో చూసారంటే లాస్ట్ టైం 110 గెయిన్ ఉంటుంది ఈసారి 110 గెయిన్ లేదు ప్లస్ ఒక న్యూ ఫర్ ఫ్రమ్ ద 9% ప్రాఫిట్ గ్రో అయింది క్వార్టర్ మైనస్ ప్రాఫిట్స్ 26% పెరిగిపోయినా కూడా పెద్దనేమో ఇది పెరపేయాలి ప్రొవిజన్ లాస్లో కన్నా వచ్చింది కానీ పెద్ద రెవెన్యూ గ్రోత్ లేదు అలాగే చూసామంటే యాక్సిస్ బ్యాంక్లోని ప్రొవిజనింగ్ అంటే ఇప్పుడు లాస్ట్ అకౌంట్స్ వైట్ బ్యాక్ తప్ప అతను బిజినెస్ వాళ్ళు పెరగలేదు దానివల్ల మ్యాక్స్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ ఒకటి మహేంద్ర చాలా దక్కుతాయి ఈ రోజు మీద చూసారా ఎఫ్సిఎన్ఆర్ డిపాజిట్ స్కీమ్లోని ఎవరు డబ్బులు వేయద్దు మ్యాక్స్ మీ కంపెనీలో యాక్సిస్ బ్యాంక్ ఏమో మ్యాక్స్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ 37% స్టార్టింగ్ చేసి పెట్టుకుంటుంది దీనివల్ల నేను స్టాక్ కూడా రేటు పెరుగుతుంది ఓవరాల్ చూస్తుంటే ఈ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీస్ బ్యాంక్ అప్లై చేస్తున్నాను ఎఫ్సిఎన్ఆర్ డిపాజిట్స్ బ్యాంక్ చాలా స్లోగా చేస్తున్నది బ్యాంక్ ఏమో సెప్టెంబర్ ముందు కార్డు రీచ్ అయిపోతుందని అనుకుంటున్నా ఎవరికి డబ్బులు ఇచ్చి మద్దతు ఆదని చెప్పి ఎవరు చెప్పలేదు దానివల్ల అవుతుంది జేఎస్ గబ్జరీ ఎన్జీ అని చెప్తున్నారు ఎఫర్డబుల్ ఇవి ప్రపంచాన్ని కాపాడుతున్న చాలా చాలా సిగ్గులు మేము తెచ్చిస్తామని చెప్తున్నారు నేను చెప్తున్నారు ఎయిర్లైన్స్ రిమైన్ ప్రాఫిట్స్ తగ్గినా కూడా ఓవరాల్ ఏమో రెవెన్యూ పెరిగింది ఓకే ప్రాఫిట్ తగ్గడానికి ఒకే కారణం లాస్ట్ ఇయర్ 110 గెయిన్ ఉంటుంది ఈ సంవత్సరం 110 గెయిన్ చేయలేదు ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ ఏం చెప్తున్నారంటే నెక్స్ట్ 60 నాకు వస్తాయి దీనివల్ల మన తరఫు సర్వీస్ లైన్ ఇంప్రూవ్ అవుతుందని చెప్తున్నా థ్యాంక్ యూ నమస్కారం